శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రయత్నించనిదే ఫలితం దక్కదు, ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి విషయమే. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు తమ బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ బాయ్ చెప్తూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక తాజాగా హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా తన బాయ్ ఫ్రెండ్ సాయి విష్ణుని పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది నా జీవితంలో ఫేవరెట్ చాప్టర్ అని చెప్పడంతో ఇప్పుడు ఆ ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మేఘా ఆకాష్ ఇంత హడావిడిగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? మేఘా ఆకాష్ క్రికెటర్ ధోని పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? నితిన్ తో మేఘా ఆకాష్ కి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేఘా ఆకాష్, ఈమె 1995 అక్టోబర్ 26న తమిళనాడులోని చెన్నైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆకాష్, తల్లి బిందు. ఇక ఈమె తండ్రి ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఎడిటర్గా పనిచేస్తే తల్లి అదే కంపెనీలో కొన్ని అడ్వర్టైజ్మెంట్లకి డైరెక్టర్గా వ్యవహరించేది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆకాష్ ఫ్యామిలీ ఆంధ్రాకి చెందిన వారైతే బిందు ఫ్యామిలీ మలయాళీస్ కావడంతో ఇరు పెద్దలు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మేఘా అనే కూతురు కూడా జన్మించింది. ఇక మేఘా వీరికి ఒకే సంతానం కావడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచుకున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ ఉన్నప్పుడల్లా మేఘా తల్లి మేఘాని తీసుకెళ్లడంతో ఆ అట్మాస్ఫియర్ చూసి మేఘాకి కూడా చిన్నప్పటి నుండే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక మేఘా తన స్కూలింగ్ ని చెన్నైలోని లేడీ ఆండాల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న మేఘా ఎలాగైనా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకొని తన డిగ్రీ చదువులకై ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ కోర్సులో జాయిన్ అయింది. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోని మరియు మేఘా ఆకాష్ దూరబంధులు అవ్వడంతో అప్పుడప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు కలుస్తుండేవి. ఇక ధోని 1998 నుండే క్రికెట్ ఆడుతున్న 2004 తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు రావడంతో చాలా మంది అతనికి అభిమానులుగా మారారు. ఇక అందులో మేఘా ఆకాష్ కూడా ఒకరు. అలా తనకి 10 ఏళ్లున్నప్పటి నుండే ధోనితో ప్రేమలో పడిందని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తన తల్లిదండ్రులకు కూడా చెప్పగా వారు ఈమె మాటల్ని అప్పుడు సీరియస్గా తీసుకోలేదు. కానీ మేఘా మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే ధోనినే చేసుకుంటానని తన రూమ్ నిండా అతని పిక్స్ని పెట్టుకొని ఆరాధించేది. ఇదిలా ఉంటే 2010 జూలై 4న ఎంఎస్ ధోని సాక్షిని పెళ్లి చేసుకోగా ఈ విషయం తెలిసి 15 ఏళ్ల మేఘా హార్ట్ బ్రేక్ అయిందని, అదే తన ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ అని ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. ఇదిలా ఉంటే మేఘాకి యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉందని గుర్తించిన తన తల్లి మేఘాని మోడలింగ్ లోకి తీసుకురావాలని డిసైడ్ అయింది. అలా మేఘాతో కొన్ని యాడ్స్ లో చిన్న చిన్న పాత్రల్ని చేపిస్తూ ఉండేది. ఇక ఆ మధ్యలో జోయా లుకాస్ జ్యువెలరీ యాడ్లో దళపతి విజయ్కి చెల్లెలుగా నటించగా ఆ యాడ్ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మేఘాని ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని తన తల్లి డిసైడ్ అయి తనకి తెలిసిన మూవీ మేనేజర్స్ కి ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కి మేఘా పిక్స్ ని పంపించడం మొదలెట్టింది. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ బాలాజీ విజయ్ సేతుపతితో కలిసి నడువుల కొంచెం పక్కతిలే కాను అనే మూవీని చేసి సక్సెస్ అందుకోగా తన రెండో మూవీని యాక్టర్ జయరాం కొడుకైన కాళిదాస్ హీరోగా ఒక పక్క కథే అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం సెర్చింగ్లో పడ్డారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మేఘా తల్లి తన కూతుర్ని ఆ ఆడిషన్కి పంపించగా డైరెక్టర్ బాలాజీతో మేఘాకి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఈమెను హీరోయిన్గా ఫిక్స్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ 2014లో స్టార్ట్ అవ్వగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఏర్పడిన విభేదాల కారణంగా ఆ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. కానీ మేఘా ఆ మూవీ హీరో అయిన కాళిదాస్తో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తూ పార్టీస్ పబ్స్ అని వెళుతూ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇక ఆ తర్వాత కాళిదాస్కి హీరోగా సెకండ్ హీరోగా చాలా మూవీస్లో ఆఫర్స్ వచ్చినా ఆ మూవీస్లో మేఘా ఆకాష్ని హీరోయిన్గా రెఫర్ చేయకపోవడంతో అతనితో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని మేఘా కాళిదాస్తో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఇదిలా ఉంటే మేఘా తల్లి బిందుకి డైరెక్టర్ గౌతమ్ మీనన్ కి ఉన్న మంచి స్నేహం కారణంగా అతను మేఘాకి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అలా కొత్త అమ్మాయి అయిన మేఘాని స్టార్ హీరోగా ఉన్న ధనుష్ సరసన ఎన్నై నూకి పాయుం తూటా అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. కానీ ధనుష్ కి గౌతమ్ మీనన్ కి ఏర్పడిన మనస్పర్ధల కారణంగా ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక అలా మేఘా నటించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వకుండా మధ్యలోనే ఆగిపోవడంతో ఈమెకి తమిళ్లో ఎవరూ ఛాన్స్లు ఇవ్వలేదు. దీంతో తన లక్ ని తెలుగులో ట్రై చేయాలనుకుంటున్నప్పుడే ఇతర స్టేట్స్ నుండి అమ్మాయిల్ని వెతికి మరీ తెలుగులో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చే హను రాఘవపుడి నితిన్ తో లై అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం బాంబే, చెన్నై, కేరళ, బెంగళూరు అని తిరిగేటప్పుడు చెన్నైలో మేఘా ఆకాష్ పిక్స్ ని చూడగా తనకి బాగా నచ్చడంతో హీరో నితిన్ కి రెఫర్ చేయడం జరిగింది. ఇక అలా మేఘా పిక్స్ ని చూసిన నితిన్ నెక్స్ట్ డేనే ఆడిషన్ కి రమ్మని హైదరాబాద్ కి పిలిపించగా
తను చేసిన యాక్టింగ్ అంతంత మాత్రమే ఉన్న నితిన్తో మేఘాకి ఏర్పడిన మంచి స్నేహం కారణంగా లై మూవీకి ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశాడు. ఇక లై మూవీ షూటింగ్ సమయంలో మేఘాతో నితిన్కి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా చల్మోహన్ రంగా మూవీలో కూడా మేఘాని హీరోయిన్గా రికమెండ్ చేశాడు. ఇక లై మూవీ 2017 ఆగస్టు 11 రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న ఆ వెంటనే వచ్చిన చల్మోహన్ రంగా మూవీ ఫ్లాప్ అవ్వడంతో మేఘాకి తెలుగులో ఛాన్సులు రాలేదు. కానీ డైరెక్టర్ బాలాజీ తరుణితరన్ సపోర్ట్తో మేఘాకి రజనీకాంత్ నటించిన పేటాలో సిమ్రాన్ కూతురిగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా పేటా మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు కానీ లేడీస్ మ్యాన్ అయిన శింబుకి ఆ మూవీలో మేఘా యాక్టింగ్ నచ్చి అత్తారింటికి దారేది మూవీని తమిళ్లో వంద రాజవా వరువే అని రీమేక్ చేస్తూ అందులో మేఘాకి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా బూమరాంగ్, హిందీలో శాటిలైట్ శంకర్ అనే మూవీస్లో కూడా ఛాన్స్ వచ్చిన మేఘాకి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక ఇదే సమయంలో ధనుష్తో నటించిన ఎన్నై నూకి పాయుం తూటా మూవీ మరియు ఒక పక్క కథ అనే మూవీ 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా అవి ఫ్లాప్ అవ్వడంతో నిదానంగా ఈమెకు ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. ఇక అదే సమయంలో కరోనా వచ్చి లాక్డౌన్ పడడంతో మేఘా తల్లి బిందు ఒక షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేస్తే ఒకవేళ దానికి మంచి ఆదరణ లభిస్తే తనే ఒక మూవీకి డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయింది. అలా పేసిన పోదుమే అన్బే అనే షార్ట్ ఫిల్మ్ని ప్లాన్ చేసి అందులో మేఘాని హీరోయిన్గా ఫిక్స్ చేసి హీరో కోసం వెతుకుతున్నప్పుడే సాయి విష్ణు అనే యాక్టర్ని సెలెక్ట్ చేసింది. ఇక ఈ సాయి విష్ణు సీనియర్ పొలిటీషియన్ అయిన తిరువనాకరసు యొక్క 5 పిల్లల్లో చివరివాడు. తిరువనాకరసు ఎంజీఆర్కి రైట్ హ్యాండ్గా ఉంటూ అతనికి సంబంధించిన ల్యాండ్స్ని ప్రాపర్టీస్ని మెయింటైన్ చేస్తూ బినామీగా ఉండేవాడు. ఇక అదే సమయంలో ఇతను పెళ్లి చేసుకున్న భార్యకి కోట్లాస్తి ఉండడం, ఆమెకి ఒక చెల్లెలు కూడా ఉండడంతో ఉన్న ఆస్తంతా తనకే రావాలని అక్క చెల్లెలిద్దరిని పెళ్లి చేసుకోగా మొదటి భార్యకి 3 పిల్లలు, రెండో భార్యకి 2 పిల్లలు పుట్టారు. ఇక రోజు రోజుకి తిరువనాకరసన్కి ఎంజీఆర్తో పెరిగిన మంచి ఫ్రెండ్షిప్ కారణంగా ఇతనికి తిరుచి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా మొదటి అటెంప్ట్లోనే గెలవడంతో అతనికి మినిస్టర్గా పదవినిచ్చాడు. ఇక అలా ఎప్పుడైతే ఎంజీఆర్ హఠాత్తుగా మరణించాడో అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నింటినీ తిరువనాకరసన్ సొంతం చేసుకొని దాదాపు 25,000 కోట్లకి పైగా ఆస్తిని కలిగి ఉండి ఇప్పుడు రిచెస్ట్ పొలిటీషియన్ గా ఎదిగాడు. ఇక ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి తిరువనాకరసన్ కి జయలలితకి గొడవలు రావడంతో తిరువనాకరసన్ ఏడీఎంకేకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయి అక్కడి నుండి ఎంపీగా గెలుస్తూ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాడు. ఇదిలా ఉంటే ఇతని 5వ కొడుకైన సాయి విష్ణుకి యాక్టింగ్ డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన బీటెక్ పూర్తవగానే యూఎస్ఏకి పంపి యాక్టింగ్ డైరెక్షన్ కోర్సులను కూడా ఇప్పించడం జరిగింది. అలా తన కోర్సు పూర్తవగానే ఇండియాకి వచ్చిన సాయి విష్ణు ముందుగా తనకి ఎక్స్పీరియన్స్ కావాలని 2015లో డైరెక్టర్ పారంజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఇక అలా సాయి విష్ణుకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండడంతో పారంజిత్ కూడా అతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అలా కబాలి, కాలా అనే మూవీస్కి అసిస్టెంట్గా చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ రావడంతో నెక్స్ట్ తనే డైరెక్టర్గా యాక్టర్గా చేయాలనే ఒక స్క్రిప్ట్ని రాసుకుంటున్న టైంలోనే కరోనా వచ్చి లాక్డౌన్ పడింది. ఇక అదే సమయంలో మేఘా తల్లి బిందు ఒక షార్ట్ ఫిల్మ్ని ప్లాన్ చేయగా తనకి తెలిసిన కెమెరామ్యాన్ ద్వారా సాయి విష్ణు పిక్స్ని మరియు అతని బ్యాక్గ్రౌండ్ని చూసి హీరోగా సెలెక్ట్ చేసింది. అలా ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్లో మేఘాకి విష్ణుకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక సాయి విష్ణు ఆ మధ్యలో ఒక మూవీలో డైరెక్టర్గా, మరో మూవీలో హీరోగా చేసిన ఆ మూవీస్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఇక అలా మేఘా అటు తమిళ్ ఇటు తెలుగులో వరుసగా మీడియం బడ్జెట్ మూవీస్ చేస్తూ బిజీ అయింది. అలా రాజరాజ చోర, డియర్ మేఘా, ప్రేమదేశం, రావణాసుర, మను చరిత్ర అని చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మేఘా సినీగ్రాఫ్ కూడా తగ్గుతూ వచ్చింది. ఇదిలా ఉంటే సాయి విష్ణు తండ్రి రాజకీయాలకి స్వస్తి పలికి తన చివరి కొడుకు పెళ్లి చేయాలని సంబంధాలని వెతుకుతున్నప్పుడే అప్పటికే మేఘాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సాయి విష్ణు తన తండ్రితో ధైర్యంగా మేఘాతో ఉన్న ప్రేమ విషయం చెప్పగా ఒక హీరోయిన్ని కోడలిగా స్వీకరించడానికి మొదట్లో ఒప్పుకోకపోయినా సాయి విష్ణు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఉండడంతో ఒక కండిషన్పై ఈ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అదేంటంటే పెళ్లి తర్వాత మేఘా యాక్టింగ్ చేయకూడదని, ఇంటి వద్దే ఉండాలని చెప్పడంతో అందుకు మేఘా మరియు ఆమె పేరెంట్స్ ఇమీడియట్ గా ఒప్పుకోవడంతో ఆ పెళ్లికి అంగీకరించాడు. ఇక అలా మేఘా ఆకాష్ కి సాయి విష్ణుకి 2024 ఆగస్టు 23న ఘనంగా ఎంగేజ్మెంట్ చేస్తూ వీరి రిలేషన్ గురించి అందరికీ తెలిసేలా అఫీషియల్ చేశారు. ఇక అలా 2024 సెప్టెంబర్ 15న పెద్దల సమక్షంలో ఘనంగా వీరిద్దరికి పెళ్లి జరిపించగా ఈ పెళ్లికి రజనీకాంత్, కమల్ హాసన్ మరియు కొంతమంది సినీ తారలతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ మరియు ప్రముఖ రాజకీయ నేతలు కూడా హాజరై ఈ కొత్త జంటని ఆశీర్వదించడం జరిగింది. ఏదేమైనా మేఘా ఆకాష్, సాయి విష్ణు హ్యాపీగా కలకాలం ఇలాగే జీవించాలని మనం కోరుకుందాం. మీకు మేఘా ఆకాష్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, సమస్య ఎదురైన
ఎదురైనప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తామనే దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఫోక్స్ మేఘా ఆకాష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.